బానిసత్వం చేయాలి. ఆ స్టేజ్ నుంచి ఒక ఆత్మగౌరవం వచ్చింది ఆ రెండింటి వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్కడు మధ్యతరగతి అయినా పేదోడికైనా అతిపెద్ద సమస్య విద్యా వైద్యం. విదేశాల్లో ఆ రెండు ప్రభుత్వాలు భరిస్తాయి, మన దేశంలో లేదు అది. అది రాజశేఖర రెడ్డి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే ఎవరు ఏం చేయలేదు. తల్లికి వందనం బ్రేకా లేదంటే కంప్లీట్ షాక్ ఇచ్చినట్టు ఆ పథకానికి ఇస్తారు. నేను అనుకోవడం ఏమంటున్నా అంటే ప్రతి ఏడాది 45,000 కోట్లు అయినాయి. ఒక ఏడాది ఆగిపోతే ఈ పథకాలను 45,000 కోట్లు మిగులుతాయి. అవును, ముందు కొంత రోడ్లు వేయడానికి ఇది వేస్తున్నారు ఇప్పుడు, గుంటలు పూడ్చడం ఇట్లాంటి అట్లాగా. తర్వాత ఒకేసారి ఇచ్చేసి ఫస్ట్ ఏడాది అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కదా, రొటీన్ అయిపోయింది జనానికి. రెండో ఏడాది ఫస్ట్ ఏడాది 1,500,000 ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి తర్వాత ఉద్యోగాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి మోసం అన్నటువంటి మాటనే నమ్మారు. వీళ్ళేంటి దశల వారీగా ఈ ఏడాది ఒక పథకం, వచ్చే ఏడాది ఒకటి, ఇప్పుడు ఈ ఏడాది ఈ 3 పింఛన్ 1,000 రూపాయలు పెంచారు. తర్వాత బస్సు ఫ్రీ, అన్న క్యాంటీన్ ఫ్రీ, అట్లా చేసుకొద్దామని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది సక్సెస్ కాదా అనేటువంటిది ఇప్పట్లో ఏం పీకేదేం లేదు కదా ఏ జనం. కానీ ఏ ప్రభుత్వ అధికారంలో వచ్చినా విద్యా వైద్యం ఈ రెండింటికే పెద్దపీట వేస్తామంటారు, దాని మీద ఫోకస్ చేస్తారు. జగన్ గారు మొన్నటి వరకు చేసింది, కానీ ఈ రెండింటినే ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందేమో అని. అదే బాధ్యత నుంచి తప్పుకుంటుందా, బాధ్యతని మన భుజాల మీదకి తోస్తుందా, లేదా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. రేపు ఆ పాలసీ అధికారికంగా అనౌన్స్ చేస్తే కానీ చెప్పలేం.